హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ లలిత. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఈరోజు మనం నీలాచల కొండ క్రింద ఉన్న వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని దర్శిద్దాం. ఇదిగోనండి, వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న గర్భగుడిలో ఈ ప్లేస్లోనే వశిష్ఠ మహర్షి వారు తపస్సు చేసేవారంట. వశిష్ఠ మహర్షి గురించి మనందరికీ తెలిసిందే. సప్త ఋషుల్లో వశిష్ఠ మహర్షి ఒకరు. అసలు మన శ్రీరామునికి రామ అన్న నామాన్ని సూచించినదే ఈ వశిష్ఠ మహర్షి వారు. రామచంద్ర ప్రభువుకి గురువు. అరుంధతి మాత తన భర్త అయిన వశిష్ఠ మహర్షిని వదిలి ఒక్క క్షణమైనా ఉండరట. వీరిని ఆదర్శంగా తీసుకుని మనం జీవించాలని వివాహ సమయంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం జరుగుతుంది. వశిష్ఠ మహర్షి టెంపుల్ నుండి క్రిందకి దిగితే మనకి గణపతి దేవాలయం కనబడుతుంది. విఘ్నేశ్వర స్వామి వారిని దర్శిద్దాము. స్వామివారు ఇక్కడ ఉన్నారా అనిపించేంతగా తీర్చిదిద్దారు కదా. మనకి ఈ టెంపుల్ ప్రక్కగా ఒక ఏరు కనబడుతుంది. లలిత, సంధ్య, కాంత అనే 3 నదుల కలయికంట. ఈ విషయాన్ని నేను సిద్ధమంత్ర ఛానల్లో గురువుగారు చెప్తుంటే విన్నాను. ఆ విషయాన్ని మీకు ఇక్కడ చెప్తున్నాను. అదిగోనండి, ఎదురుగుండా కనబడుతుందే మానసాదేవి ఆలయం. ఆ ప్రక్కకు వెళ్ళి దర్శించుకుందాం. మానసాదేవిని కాలసర్పదోషాలు తొలగించుకోవడం కోసం, అలాగనే సంతానం కావలసిన వారు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మానసాదేవి పూజా సమయంలో జరత్కారుచ జగద్గౌరి అనే స్తోత్రాన్ని మనం చదువుతాం కదా. జరత్కారు అంటే మానసాదేవి భర్త పేరండి. అలాగే ఆస్తిక మహాముని అందరికీ తెలిసే ఉంటుంది. సర్పయాగం జరిగినప్పుడు సర్పాలను అగ్నికి ఆహుతవ్వకుండా ఆపిన ముని పేరు ఆస్తిక మహాముని. ఆయన పేరు తలుచుకుంటే సర్పాలేమీ చెయ్యవు అని చెప్తుంటారు కదా. ఆస్తిక మహాముని ఈ మానసాదేవి యొక్క కుమారుడు. అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ నుండి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ రోడ్డు వైపుగా ఫ్రంట్కి వెళ్దాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గర ఒక శివాలయం ఉంది. వారు ఆ శివాలయాన్ని భీమశంకర జ్యోతిర్లింగంగా చెప్తున్నారు. ఢాకిన్యాం భీమశంకరం. ఇక్కడే ఢాకిని
ఈశ్వరుణ్ణి పూజించింది కనుక ఇదే శంకర జ్యోతిర్లింగం అని ఇక్కడున్నవారు చెప్తున్నారు. మనకి తెలిసి మహారాష్ట్రలో భీమశంకర్ జ్యోతిర్లింగం ఉంది. ఈ రోడ్డు ద్వారా ఫ్రంట్కి వెళ్దాం. కొద్దిగా నడవాల్సి ఉంది, కాకపోతే మెట్లు కాదు కనుక ప్రాబ్లం లేదు. మనం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్న ఒక టెంపుల్ ఉంది, కాళీమాతా మందిరం. వెళ్ళి అమ్మవారిని దర్శించి ముందుకు వెళ్దాం. చుట్టూ కొండ ప్రాంతం అండి, ప్రక్కగా సెలయేరు. మహర్షులు తపస్సుకి ఇటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకునేవారన్నమాట. అదిగోనండి అమ్మవారి ఆలయం వచ్చేసింది. మనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వద్దాం. కామాఖ్య కొండపైన, కొండ క్రింద ఎక్కడ ఏ టెంపుల్, చిన్న టెంపుల్ ఉన్నా సరే దీపారాధన నిత్యం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫ్రంట్కి వెళ్దాము. అదిగోనండి కనిపిస్తున్న టెంపుల్ లోపలికి వెళ్దాం. ఈ రోడ్డు మీదకే అత్యద్భుతమైన సువాసన అయితే వస్తుందండి. లాస్ట్ వీడియోలో సిద్ధేశ్వర మహాదేవ్ టెంపుల్ దగ్గర మంచి సువాసన వస్తుంది అని చెప్పాను కదా, సేమ్ అటువంటి సువాసన అయితే ఇక్కడ వస్తుంది. లోపల వైపున రుద్రంతో మహాశివునికి అభిషేకం చేస్తున్నారు. లోపలికి వెళ్దాం. మనకి రైట్ సైడ్ ఉన్న టెంపుల్లో ద్రౌపది, తార, కుంతి, అహల్య, మండోదరి అమ్మవార్లు పంచకన్యలుగా ఈ ఆలయంలో కొలువై ఉన్నారట. ఆ ప్రక్కగా ఉన్న టెంపుల్లో మనకి రుద్రకాళి అమ్మవారు దర్శనమిస్తున్నారు. వెళ్ళి దర్శించుకుందాం.
ఇక్కడ నుండి మనం క్రిందికి వెళ్దాం. నమక చమకములతో స్వామివారిని అభిషేకిస్తున్నారు. ఇక్కడున్నవారు ఇదే అసలైన భీమశంకర జ్యోతిర్లింగం అని చెప్తున్నారు. और ये नवग्रह है और वो भीमाशंकर ज्योतिर्लिंग है, द्वादश ज्योतिर्लिंग। కాలభైరవ్, త్రికాల్ వీరు మనకి శిలారూపాలలో దర్శనమిస్తున్నారు. అక్కడ నుండి బయటి వైపుకి వస్తే మనకి హనుమంతుల వారు దర్శనమిస్తున్నారు. ఈ మెట్ల మార్గం ద్వారా ముందుకు వెళ్దాం. మనకి రైట్ సైడ్న ఒక టెంపుల్ ఉంది. వెళ్ళి చూస్తే క్లోజ్ చేసి ఉంది. బగలాముఖి మాత టెంపుల్. ఇక్కడ నుండి ఇంకొద్దిగా ముందుకు వెళితే వేరొక ఆలయం కనబడుతుంది. శీతలాదేవి మందిరం. శీతలాదేవి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, శీతలాదేవి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి విషజ్వరాలు కూడా మనకి ఉండవు అని. అమ్మవారిని దర్శిద్దాం. ఈ రోజుకి ఇదేనండి వీడియో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share, comment and subscribe. Thank you for watching.